మామూలుగా వచ్చిపోయినటువంటి ముఖ్యమంత్రి టూర్కి వచ్చినట్టే ఉన్నది తప్ప పబ్లిక్ సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా తను చెప్పలేకపోయాడు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు పట్ల వారి శాసనసభ్యులకి విశ్వాసం తగ్గింది. వారి నాయకత్వాన్ని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ద్వేషిస్తున్నారు, అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిన్న వరంగల్ రాజకీయ యావనికపై అవుపడ్డటువంటి ఒక సంఘటన మనందరూ తెలుసు. 64 మంది శాసనసభ్యులు గల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా బలపరిచింది. కానీ వారి శాసనసభ్యులకు తను ముఖ్యమంత్రి కావడం మెజార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఇష్టం లేదు. ఇలా 38 మంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి వైఖరిని, నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 26 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాత్రమే తనను బలపరుస్తున్నారు. కేబినెట్లో 2 మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారు. ఆ 2 మంత్రులు చెప్పినటువంటి ప్రకటనలు మాత్రమే ప్రభుత్వ పరంగా అధికారికమైనవి. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ గారు, సీతక్క గారితో పాటుగా క్యాబినెట్లో ఉండేటువంటి ఏ మంత్రి చెప్పినా అది ప్రభుత్వ సమాచారంగా తీసుకోకూడదని స్వయంగా క్యాబినెట్లోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే క్యాబినెట్ విశ్వాసం కూడా రేవంత్ రెడ్డి గారు తక్కువ సమయంలో కోల్పోయినట్టే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తాపుకోసారి మా ఎన్నుకున్నటువంటి మా పార్టీ అంటే ఎమ్మెల్యేలకు మీరు గాలవేసుడు, వాలేసుడు గొప్పతనమేం కాదు. మీ పార్టీ శాసనసభ్యుల యొక్క విశ్వాసం మీరు పొందలేదనే విషయం మీకు తెలుసు కాబట్టే మీరు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా మా పార్టీ శాసనసభ్యులను మీరు లొంగదీసుకునేటువంటి, బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టం. మీకు బలమైన ప్రభుత్వం అయినప్పుడు, సరిపోయే నంబరు మీ దగ్గర ఉన్నప్పుడు మీ శాసనసభ్యులు మీ పర్యటనను ఎందుకు ధిక్కరిస్తున్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న రేవంత్ రెడ్డి గారి పర్యటన ద్వారా దాదాపుగా 3 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది తప్ప 3 రూపాయలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు లాభం జరగలేదు. సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ ఎందుకు పెట్టలేదు? మొదటిసారి వచ్చిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు ఏ డిపార్ట్మెంట్లో ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు ఏం చేసినాయి, ఇవాళ ఇక్కడ దాకా ప్రయాణం చేయాలని ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఇప్పుడు 7 నెలలు అవుతున్నది, ఇంతవరకు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి మీద సమగ్రమైనటువంటి సమీక్ష ఎక్కడా జరగలేదు. మంత్రులు చేయలేదు, శాసనసభ్యులు చేయలేదు.